అవని స్టోరీస్. గత ఎపిసోడ్లో అవని పరిస్థితి విషమించడంతో సీను సురేష్కి ఫోన్ చేసి పిలుస్తాడు. అయితే అనసూయ పోలీసులకు సమాచారం ఇచ్చి సీనును మరియు అవనిని ఎన్కౌంటర్ చేయమని చెప్తుంది. సురేష్ ఆసుపత్రికి బయలుదేరగా పోలీసులు క్లినిక్ ని చుట్టుముడతారు. అవని ప్రాణం అటు అనారోగ్యంతో ఇటు పోలీసులతో పోరాడుతోంది. ఆ రోజు సాయంత్రం 5 గంటలు క్లినిక్ లో సీను అవనిని వైద్యం చూపిస్తున్నాడు. బయట పోలీసు జీపుల సైరన్ మోగుతోంది. లోపల సీను కిటికీల నుంచి భయంగా చూస్తున్నాడు. బెడ్ మీద అవని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. అప్పుడు డాక్టర్ కంగారుగా ఉన్నారు. డాక్టర్ చెమటలు తుడుచుకుంటూ, సీను, బయట పోలీసులు రౌండ్ వచ్చేశారు. ఇప్పుడు మనం ఏం చేయలేం. లొంగిపోవడమే మంచిది. లేకపోతే వాళ్ళు కాల్పులు జరిపితే పేషెంట్ కూడా ప్రమాదం. లొంగిపోతే వాళ్ళు మమ్మల్ని వదలరు డాక్టర్. ఆ రాక్షసి అరసయ్య డబ్బిచ్చి కొన్న పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసి దొంగలు పారిపోతుంటే కాల్చేమని రికార్డ్ రాస్తారు. నా చెల్లెలండి ఈ అమ్మాయిని వాళ్ళకి బలివ్వలేను. మరి ఏం చేస్తావు సీను? ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. సీను అవని దగ్గరికెళ్ళి, అవని, భయపడకమ్మా. నీ భర్త మోసం చేశాడు, కానీ నేనున్నాను. నేను బయటకెళ్ళి వాళ్ళ దృష్టి మరుస్తాను. ఈలోపు డాక్టర్ నేను వెనకదారి గుడ్డ తీసుకెళ్లిపోతాడు. వద్దన్నయ్య, ఆయన వస్తారు. నాకు నమ్మకం ఉంది. ఆయన నన్ను చంపరు. ఇంకా ఆ నమ్మకం ఏంటి తల్లి? ఆయనే పోలీసుల్ని పంపాడు. అంతలోనే బయట మైక్లో అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది. బయట ఉన్న పోలీసుల్లో సిఐ రుద్ర ఇలా అంటున్నారు. లోపల ఉన్న సీను, నీ చుట్టూ పోలీసులున్నారు. మర్యాదగా అమ్మాయిని వదిలేసి బయటికి రా, లేదంటే కాల్పులు జరపాల్సి వస్తుంది. నీకు 5 నిమిషాల టైం ఇస్తున్నాం. అప్పుడే సురేష్ కారు వేగంగా వచ్చి బ్రేకులేస్తూ ఆగింది. సురేష్ కారులోంచి దిగి పరుగున క్లినిక్ వైపు వెళ్తాడు. ఆపండి, కాల్పులు జరపకండి. లోపల ఉన్నది నా భార్య. పోలీసులు సురేష్ ని అడ్డుకుంటారు. సిఐ రుద్ర ముందుకొస్తాడు. హలో మిస్టర్ సురేష్, ఆగండి. మీ అమ్మగారు చెప్పారు లోపల ఒక కిడ్నాపర్, ఒక హంతకురాలు ఉన్నారని. వాళ్ళని చంపేయమని ఆర్డర్ ఉంది. మీరు పక్కకు తప్పుకోండి. ఏయ్, నోరు అదుపులో పెట్టుకో. హంతకురాలు కాదు, ఆమె నా భార్య. కిడ్నాపర్ కాదు, ఆమెను కాపాడినవాడు. నేను లోపలికి వెళ్తున్నాను. ఎవరైనా అడ్డొస్తే ఊరుకోను. ఎమోషన్ అవ్వకండి సార్. మీ అమ్మగారు మిమ్మల్ని కాపాడమన్నారు. లోపల వాడు మీ మీద దాడి చేయొచ్చు. వాడి వల్ల నాకే ప్రమాదం లేదు, మీ వల్లే ఉంది. తప్పుకోండి. సురేష్ పోలీసులు దాటుకొని క్లినిక్ షట్టర్ దగ్గరికి వెళ్తాడు. సురేష్ తలుపు బాదుతూ, సీను, షట్టర్ తీ. నేను సురేష్ని. నేను ఒంటరిగానే వచ్చాను. పోలీసులను ఆపాను. షట్టర్ తీ సీను. క్లినిక్ లోపల సీను షట్టర్ దగ్గర నిలబడి ఉన్నాడు. చేతిలో ఒక సర్జికల్ కత్తుంది. సురేష్ గొంతు వినగానే అతనికి కోపం, ఆశ రెండూ కలిగాయి. నమ్మను, నువ్వు కూడా వాళ్ళ మనిషివే. షట్టర్ తీస్తే ఎన్కౌంటర్ చేస్తావు. లేదు సీను, నా మీద ఒట్టు. నా భార్య మీద ఒట్టు. అవని బతకాలి. ప్లీజ్ షట్టర్ తీ. ఆమె పరిస్థితి ఎలా ఉంది? అవని సీనుని షట్టర్ తీయమని చెప్తుంది. సీను షట్టర్ తీస్తాడు. సురేష్ లోపలికెళ్తాడు. సురేష్ లోపలికి రాగానే పరుగున బెడ్ దగ్గరికి వెళ్తాడు. అవనిని చూసి గుండె పగిలినంత పనవుతుంది. అవని అవని కళ్ళు సగం తెరిచి సురేష్ చూసి చిరునవ్వు నవ్వింది. కానీ ఆమె చేతులు చల్లగా ఉన్నాయి. వచ్చారా? నాకు తెలుసు మీరు వస్తారని. సారీ అవని, ఐఎమ్ వెరీ సారీ. నేను మూర్ఖుణ్ణి. మమ్మీ మాట నమ్మి నేను అనుమానించాను. ఆనందనయ్య చెడిపోవడానికి నువ్వు కారణం కాదని నా మనసు చెప్తున్నా ఆ క్షణంలో వినలేకపోయాను. నన్ను క్షమించు. నేను ఆనంద్ గారిని చంపలేదు. ఆయన ప్రమాదంలో. నాకు తెలుసవని. ఇప్పుడు నువ్వు మాట్లాడుకు. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలి. సీను పక్కనే నిలబడిదంతా చూస్తున్నాడు. అతని కోపం కొంచెం తగ్గింది. బాబుగారు, క్షమించడం ప్రేమించడం తర్వాత ముందు ఆమె ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. బయట మీ అమ్మగారి పోలీసులు కాసుకొని ఉన్నారు. ఎలా వెళ్తాం బాబు? నా కారు బయటే ఉంది, నేను డ్రైవ్ చేస్తాను. నువ్వు అవనిని పట్టుకుని వెనక కూర్చో. ఎవరు ఆపినా కారు ఆపను, తొక్కి పారేస్తాను. కానీ మీ అమ్మగారు బాబు, ఇప్పుడు నువ్వు, నాకు అమ్మ లేదు, ఎవరు లేరు. నా భార్య ప్రాణం మాత్రమే ముఖ్యం. పదండి సీను. సురేష్ అవనిని ఎత్తుకొని బయటకొస్తాడు. అప్పుడు సిఐ రుద్ర, సార్, ఆ అమ్మాయిని కింద పట్టండి. ఆ దొంగను మాకు అప్పగించండి. రుద్ర, నా చేతిలో ఉన్నది పేషెంట్.
నేను ఆమెను అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. దారి వదులుతావా లేక నీ కమిషనర్కి ఫోన్ చేసి నువ్వు అనసూయదేవి దగ్గర లంచం తీసుకుని అమాయకులు చంపడానికి వచ్చావని చెప్పనా? రుద్ర ఆ మాట వినగానే భయపడ్డాడు. సురేష్ ప్రముఖ బిజినెస్ మ్యాన్. అతనితో పెట్టుకుంటే ఉద్యోగం పోతుంది. వెంటనే రుద్ర వెనక్కు తగ్గి, సరే సార్, మీ ఇష్టం. కానీ ఆ దొంగ మాత్రం మా కస్టడీలో ఉండాలి. వాడు దొంగ కాదు, నా కుటుంబ సభ్యుడు. వాడు కూడా నాతోనే వస్తాడు. దారుదులు. సురేష్ అవనిని కారులో పడుకోబెట్టి సీను ఎక్కించుకొని కారుని వేగంగా పోనిస్తాడు. రుద్ర తన జీపులో ఫాలో అవుతున్నాడు. కానీ కాల్పులు మాత్రం జరపడు. బాబుగారు, త్వరగా ఇంటి ఆమె శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. అవని ప్లీజ్ కళ్ళు ముయ్యకు. ఇంకో 10 నిమిషాల్లో ఆసుపత్రి వచ్చేస్తుంది. నాతో మాట్లాడవని. ఏమండి, నాకు చలిగా ఉంది, చాలా చలిగా ఉంది. ఆ చీకటి గదిలో అత్తయ్య గారు నన్ను. ఆపకవని, మాట్లాడు. ఆ గదిలో ఏం జరిగింది? అత్తయ్య అన్నారు, ఆనంద్ గారు చనిపోయిన రోజు ఆయన జేబులో ఒక లెటర్ ఉందట. ఆ లెటర్లో నా గురించి రాశారట. అందుకే ఆమెకు నా మీద కోపం. కానీ ఆ లెటర్ నేను రాయలేదండి. లెటరా? మమ్మీ నాకు దీని గురించి ఎప్పుడు చెప్పలేదు. కేవలం డబ్బు తీసుకుని వెళ్ళడనే చెప్పింది. చూసారా బాబు గారు, మీ అమ్మగారు ఇంకా ఎన్నో దాచారు. అమరి గారు చెప్పేది నిజం. ఆవిడ కేవలం ఆస్తి అంతస్తు కోసమే పాకులాడుతున్నారు. అప్పుడే సురేష్కి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయండి బాబు గారు, ఆవిడ ఏం ప్లాన్ వేస్తుందో తెలుస్తుంది. సురేష్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు. మమ్మీ, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను అవనిని బతికించుకోవడానికి వెళ్తున్నాను. సురేషు, నువ్వు ఎక్కడున్నావు నాయనా? ఇంటికి రా. నాకు గుండెల్లో నొప్పిగా ఉంది. డాక్టర్లు వచ్చారు. నా పరిస్థితి బాగోలేదురా. నేను చచ్చిపోతున్నాను సురేషు. ఏంటి, హార్ట్ అటాకా? అవును నాన్న, నువ్వు ఆ హంతకురాల్ని నమ్మి వెళ్ళిపోయావని తెలియగానే నా గుండె ఆగినంత పనైంది. నా ఆఖరి చూపుకైనా వస్తావా లేక అవనితోనే ఉండిపోతావా? ఆనంద్ ఇలాగా పోయాడు. ఇప్పుడు నువ్వు కూడా రాకపోతే నేను అనాథ శవంలా పోతాను. సురేష్ కార్ని స్లో చేశాడు. అతను మళ్ళీ అనసూయ చెప్పేది నమ్మకంగా ఆలోచిస్తున్నాడు. బాబుగారు, నమ్మకండి, అది డ్రామా. ఆమె నటిస్తోంది. ఇప్పుడు మీరు వెనక్కెళ్తే అవని మేడం చచ్చిపోతారు. సురేష్, మాటలు రావట్లేదురా, త్వరగా రా అనేసరికి ఫోన్ కట్ అయిపోయింది. రోడ్డు మధ్యలోని సురేష్ కారు ఆపేశాడు. అతని చేతులు వణుకుతూ ఉన్నాయి. వెనక సీట్లో అవని చావు బతుకుల్లో ఉంది. ఇంటి దగ్గర తల్లి చావు బతుకుల్లో ఉందన్న వార్త. బాబుగారు, కారు ఎందుకు ఆపారు? పోనీయండి అయ్యా, ఆసుపత్రికి పోనీయండి. సీను, మా అమ్మకి హార్ట్ అటాక్ అంట. నేను వెళ్ళాలి. నీకు పిచ్చి పట్టిందయ్యా. ఆమె నటించిందని మీకు ఇంకా అర్థం కాలేదా? ఆమెను చంపడానికి ఇది ఆమె చివరి పన్నాగం. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్తే ఇక్కడ ఈ అమాయకురాలి ప్రాణం పోతుంది. మీ అమ్మగారు బ్రతికే ఉంటారు, కానీ మీ భార్య మళ్ళీ రాదు బాబు గారు. కానీ నిజంగానే సీరియస్ అయితే నేను తల్లిని చెప్పిన వాడిని అవుతాను కదా. మరి ఈమెను చంపిన పాపం ఎవరిదయ్యా? ఇన్నాళ్ళు నరకం అనుభవించిన చాలదా? ఇప్పుడు మీ చేతులతోనే చంపేస్తారా? నిర్ణయం మీదే బాబు, డ్రైవ్ చేయండి. అలా సీను అనడంతో సురేష్ ఇంకేం ఆలోచించకుండా హాస్పిటల్ వైపు వెళ్తాడు. నా తల్లి బతుకుతుందో లేదో తెలియదు, కానీ నా భార్యను బ్రతికించుకోవడం నా ధర్మం. ఒకవేళ మమ్మీ చనిపోయినా ఆ పాపం నాదే అనుకుంటాను, కానీ అవనిని మాత్రం వదులుకోలేను. సీను ఊపిరి పీల్చుకున్నాడు. సురేష్ మొదటిసారి తల్లిని ఎదిరించాడు. హాస్పిటల్కి చేరుకున్నారు. అవనిని డాక్టర్ పరిశీలిస్తాడు. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందండి. పల్స్ పడిపోతుంది. వెంటిలేటర్ రెడీ చేయండి. అవనిని ఐసీయూలోకి తీసుకెళ్లారు. సురేష్, శ్రీను బయట కూర్చుంటారు. అప్పుడు సురేష్ ఏడుస్తూ, సీను, నేను తప్పు చేశానా? మా అమ్మ అక్కడ ఎలా ఉందో? మీరు చేసిన తప్పు కాదు బాబు గారు, న్యాయమే. ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కోండి మీ ఇంటికి. సురేష్ పార్వతమ్మ పని మనిషికి ఫోన్ చేస్తాడు. పార్వతమ్మ, మమ్మీ ఎలా ఉంది? డాక్టర్లు వచ్చారా? పార్వతమ్మ భయంగా మెల్లగా, బాబుగారు, అమ్మగారు హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారండి. ఆపిల్కాయ తింటున్నారు. డాక్టర్లు ఎవరు రాలేదు. ఆమె బానే ఉన్నారు. అలా చెప్పగానే సురేష్కి వాళ్ళమ్మ మీద కోపం వస్తుంది. సురేష్ సీను వైపు చూసి కోపంతో, నువ్వు చెప్పింది నిజమే సీను. ఆమె అసలు నా తల్లి కాదు, ఒక నటి. నా భార్యను చంపడానికి సొంత చావును కూడా అబద్ధం చెప్పింది.
అప్పుడే ఐసీయూ నుంచి డాక్టర్ బయటకొచ్చారు. మిస్టర్ సురేష్, చెప్పండి డాక్టర్, అవని ఎలా ఉంది? సారీ సురేష్, నేను చాలా ప్రయత్నించాను, కానీ ఆమె శరీరం చలికి పూర్తిగా దెబ్బతినింది. లంగ్స్ ఫెయిల్ అయ్యాయి, కోమలోకి వెళ్ళిపోయింది. వచ్చే 4 గంటలు చాలా ముఖ్యం. బ్రతకడం కష్టమని అనిపిస్తోంది. అలా చెప్పగానే సురేష్ చాలా బాధపడతాడు. అదే సమయంలో ఆసుపత్రి కారిడార్ చివరి నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. అతని చూడగానే సురేష్, సీను ఇద్దరు షాక్ అయ్యారు. అతను రాజేశ్వరి భర్త, లాయర్ విశ్వనాథ్. అతను సురేష్ దగ్గరికి వచ్చి ఒక ఫైల్ ఇచ్చాడు. సురేష్, మీ అమ్మగారు పంపించారు. ఏంటిది? ఇది విడాకుల నోటీస్. అవని కోమాలో ఉన్నారుగా, ఆమె తరపున మీరే సంతకం చేసి ఆమెను వదిలేయాలి. అలా చేస్తేనే మీ అమ్మగారు ఆస్తిలో చిల్లిగా వర్ణ ఇస్తారు. లేకపోతే అవని సరిపోయాక ఆసుపత్రి బిల్లులు కూడా మీరే కట్టుకోవాలి. మీ క్రెడిట్ కార్డ్స్ అన్ని బ్లాక్ చేయబడ్డాయి. ఆస్తి బ్లాక్ చేస్తుందా? నా భార్య ప్రాణం పోతుంటే విడాకులు అడుగుతుందా? వెళ్ళి చెప్పు అనసూయదేవికి. ఈ సురేష్ ఇక కొడుకు కాదు, అవని భర్త మాత్రమే. ఈ యుద్ధం ఇప్పుడే మొదలైంది. మరి డబ్బు లేకుండా సురేష్ ఆవిడికి వైద్యం ఎలా చేస్తాడు? సీను తన దొంగతనం విద్యను ఉపయోగించి సురేష్కి ఏమైనా సాయం చేస్తాడా? అవని కోమాలో ఉన్నప్పుడు అనసూయ ఆసుపత్రికి వచ్చి ఏం చేస్తుంది? అవని చెప్పిన ఆ లెటర్ రహస్యమేంటి? ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ 8 కోసం వేచి చూడండి. అది ఉదయం 9 గంటలు. అనసూయ ఇల్లు. వాతావరణం చాలా సీరియస్గా ఉంది. సురేష్ ఏమో ఫోన్ మాట్లాడుతున్నాడు. అప్పుడు సురేష్ ఫోన్లో, ఏంటి సార్, మీరు పట్టుకున్న దొంగ దగ్గర ఉంది వరాహమూర్తి ఉంగరమా? మా అమ్మ ఉంగరం కాదా? షాక్తో ఫోన్ పెట్టేస్తాడు. ఏంట్రా, ఆ ఉంగరం నాది కాదా? అయితే నా అసలు బంగారం ఉంగరం ఎక్కడికి పోయినట్టు? దేవుడా, అటు అప్పులవుడు ఇటు బంగారం పోవడం నా కర్మ గాలిపోయింది. అప్పుడు అవని ఆలోచిస్తూ, అత్తయ్య, నాకొక డౌట్. ఒకవేళ ఆ దొంగ మీ ఉంగరం దొంగలించి దాన్ని మింగేశాడేమో? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ దొంగకి స్కానింగ్ తీద్దామా? ఓసి నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా. ఆడి మింగింది ఉంగరం కాదే, నా పరువు. ముందు ఆ వరాహమూర్తిగాడు రాకముందే ఏదోటి చెయ్యాలి. అప్పుడే అరవిందు పేపర్ చదువుతూ, అనసూయ, ఇటు చూడు, నీ సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్టుంది. ఏంటండి, పేపర్లో ఏమైనా లాటరీ తగిలిందా? లాటరీ కాదు గాని అదృష్టం. మన కాలనీ అసోసియేషన్ వాళ్ళు మహారుచి వంటల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నమే పోటీ. ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వాళ్ళకి ₹1,00,000 క్యాష్ ప్రైజ్ అట్ట, మరియు బంగారు పథకం కూడా ఇస్తారటే. వావ్, ₹1,00,000! అత్తయ్య, మీరు సూపర్గా వండుతారు కదా, మనం పార్టిసిపేట్ చేద్దాం. ఆ డబ్బుతో వరాహమూర్తి అప్పు తీర్చేయచ్చు. ఐడియా బానే ఉందవని. నా చేతి దమ్ బిర్యానీ తింటే జడ్జీలు సొమ్మసిల్లి పడిపోవాల్సిందే. కానీ ఒక్కదాన్ని అంత వంట చేయడం కష్టం కదా, హెల్పర్ కావాలి. నేనున్నాను కదా అత్తయ్య, మీ అసిస్టెంట్ని నేనే. ఉప్పు అందించమంటే ఉప్పు, నిప్పు అందించమంటే నిప్పు, టక్క టక్క ఇచ్చేస్తా. అమ్మో, అవని నీకు హెల్పరా? అమ్మా, బిర్యానీ బదులు విషం వండించుకో. వేరే దారి లేదు సురేషు. పక్కింటి సరళ కూడా పోటీలో ఉంది. ఆవిడ మీద నేను గెలవాలి. అవని, పద, వంటింట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. కానీ ఒక కండిషన్, నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి. నేను చెప్పింది ఏందో అదే వెయ్యాలి. నీ సొంత తెలివి అస్సలు వాడకూడదు. ప్రామిస్ అత్తయ్య, మీరు ఆవాలంటే ఆవాలేస్తా, ఆవని అంటే నేను దూకేస్తా. అంత డెడికేషన్ నాది. అది మధ్యాహ్నం 12 గంటలు. వంటల పోటీ వేదిక చాలా హడావిడిగా ఉంది. పెద్ద పెద్ద స్టవ్లు, కూరగాయలు ఉన్నాయి. పక్కింటి సరళ పక్క కౌంటర్లో వంట చేస్తోంది. ఆమె అనసూయ వైపు కుళ్ళుగా చూస్తోంది. అప్పుడు సరళ తనలో తాను, ఈ అనసూయ ఎలాగైనా గెలిచేలా ఉందే. ఆమె బిర్యానీ వాసనకే జడ్జీలు పడిపోతారు. ఏదో ఒకటి చేసి ఆవిడ్ని వంట చేయకుండా ఆపేయాలి. సరళ నెమ్మదిగా అనసూయ దగ్గరికి వెళ్తుంది. అనసూయ, ఆల్ ద బెస్ట్. అన్నట్టు ఆర్గనైజర్స్ మిమ్మల్ని స్టోర్ రూమ్లోకి పిలుస్తున్నారు. ఏదో స్పెషల్ మసాలా ఇస్తారట. అవునా? సరే అవని, చికెన్ ఉడుకుతోంది. నేనొచ్చేదాకా దాన్ని కలుపుతూ ఉండు. అందులో ఇంకేం వెయ్యొద్దు. నేనొచ్చే మసాలాలేస్తాను, జాగ్రత్త. సరే అత్తయ్య. అనసూయ స్టోర్ రూమ్ వైపు వెళ్ళగానే సరళ వెనకాల వెళ్ళి తలుపు గడియ పెట్టేస్తుంది. అనసూయ లోపల నుంచి అరుస్తూ, ఏయ్, ఎవరది? తలుపులు తీయండి.
నేనిక్కడ ఇరుక్కుపోయాను. అయ్యయ్యో, నా బిర్యానీ. అవని ఏమో బయట స్టేజ్ మీద నుంచి చికెన్ కలుపుతూ, అబ్బా ఎంతసేపు అయింది అత్తయ్య వెళ్ళి. చికెన్ ఏమో మాడిపోయేలా ఉంది. ఇంకా మసాలా వేయలేదు, ఉప్పేయలేదు. అత్తయ్య ఏమో ఏం వేయొద్దన్నారు. కానీ ఇలాగే ఉంచితే ఇది మాడిన చికెన్ అయిపోతుందే. అటూ ఇటూ చూస్తోంది. పక్కన ప్లేట్లో బెల్లం తురుము, పాలకోవా, బాదం పప్పులు కనిపిస్తాయి. అవి పాయసం కోసం ఎవరో పక్కన పెట్టారు. అప్పుడు అవని ఆలోచిస్తూ, చికెన్ అంటే నాన్ వెజ్, కానీ ఈరోజు ఫెస్టివల్ స్పెషల్ కదా, కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది కదా. కాశ్మీరీ చికెన్ అని యూట్యూబ్లో చూశాను, ఎర్రగా ఉంటుంది. పక్కన ఉన్న కారం డబ్బా అనుకొని కేసరి రంగు డబ్బా తీస్తుంది. అవును, ఇదేస్తే చికెన్ మంచి కలర్ వస్తుంది కదా. ఇంకా ఈ బెల్లం వేస్తే స్వీట్ అండ్ స్పైసీ చికెన్ అవుతుంది. అత్తయ్య వచ్చేలోపు వంట రెడీ చేసేస్తే నన్ను మెచ్చుకుంటారు. అవని ఉడుకుతున్న చికెన్లో అరకిలో బెల్లం, 1 కప్పు పాలకోవా, చిటికెడుప్పు, గుప్పెడు ఏలక్కాయలు, చివరికి కేసరి రంగు కూడా వేసి బాగా తిప్పుతుంది. అది బిర్యానీలా కాకుండా ఎర్రగా నిగనిగలాడే చికెన్ హల్వాలా తయారవుతుంది. అవని రుచి చూసి, అబ్బా అద్భుతం, చికెన్ ముక్క తింటుంటే లడ్డు తిన్నట్టుంది. ఈ డిష్కి ఏం పేరు పెట్టాలబ్బా? చికెన్ లడ్డు బిర్యానీ. టైం అయిపోయింది. అనసూయని ఎవరో పనివాళ్లు చూసి తలుపు తీస్తారు. అనసూయ పరుగు పరుగున స్టేజ్ మీదకొస్తుంది. అవని, వచ్చేసానే, బిర్యానీ ఏది? దమ్ అయ్యిందా? గిన్నెలోకి చూసి షాక్ అవుతుంది. ఏంటే ఇది, ఎర్రగా జిగురుగా హల్వా ముక్కలాగుంది, చికెన్ ఏదే? అదే అత్తయ్య సర్ప్రైజ్. మీరు లేనప్పుడు చికెన్ మాడిపోతుంటే నా క్రియేటివిటీ వాడి చికెన్ హల్వా చేశాను. స్వీట్గా భలే ఉంటుంది. ఏంటి, చికెన్ హల్వానా? ఓసిని పాడేగొట్ట, చికెన్లో ఎవరైనా బెల్లం వేస్తారే? మన పరువు గంగలో కలిపేశావే. అప్పుడే అక్కడున్న జడ్జి ఇలా అంటుంది, టైమ్ అప్, అందరూ వంటలు తీసుకొని జడ్జెస్ టేబుల్ దగ్గరికి రండి. అయిపోయింది. ఆ జడ్జి గారు మాస్టర్ చెఫ్ మంగారావు, ఆయనకి కోపం ఎక్కువ. ఈ చెత్త వంటకం చూస్తే మన మొహం మీద ఈసిరి కొడతాడు. అలా అనకండత్తయ్యా, వెరైటీ ఎప్పుడు విక్టరీ ఇస్తుంది, పదండి. జడ్జి మంగారావు టేబుల్ దగ్గర సరళ తన సాంబార్ రైస్ పెడుతుంది. జడ్జేమో బాగుంది అని మార్కులేస్తాడు. ఇప్పుడు అనసూయ వంతు. అనసూయ వణుకుతూ వణుకుతూ గిన్నెను టేబుల్ మీద పెడుతుంది. మంగారావు గిన్నె వైపు వింతగా చూసి, ఏంటమ్మా ఇది, బిర్యానీ అన్నారు, ఇదేదో లడ్డూ ప్రసాదంలా ఉంది. సార్, ఇది మా అత్తయ్య గారి స్పెషల్ రెసిపీ, నవరత్న స్వీట్ చికెన్. మన జీవితంలో కష్టాలు కారంగా, సుఖాలు తీపి ఎలా ఉంటాయో ఈ చికెన్లో కూడా అలాగే ఉంటాయి. టేస్ట్ చేయండి. మంగారావు అనుమానంగా స్పూన్తో ఒక ముక్క, కొంచెం గ్రేవీ తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. అందరూ ఆతృతగా చూస్తున్నారు. అనసూయ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తోంది. మంగారావు నమలడం ఆపేసి కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటాడు. సార్, క్షమించండి, మా కోడలు ఏదో పిచ్చి పని చేసింది, ఉమ్మేయండి సార్. ఎంత రుచి, ఎంత అద్భుతమైన రుచి. అంతే, అందరూ షాక్. ఏంటి అంట. మా ఆవిడ చనిపోయి 10 ఏళ్ళు అయిందండి. ఆవిడ బతుకున్నప్పుడు సరిగ్గా ఇలాగే ఉప్పు బదులు పంచదార, కారం బదులు బెల్లం వేసి వండేది. ఆవిడ చేతి వంట తిన్నట్టే ఉంది. ఈ వికృతమైన రుచిలో ఉన్న ప్రేమని నేను గుర్తించాను. అద్భుతం అమ్మాయి, నువ్వు గ్రేట్. చూసారా అత్తయ్య నా టాలెంట్? అందరూ చెప్పట్లు కొడుతూ ఉండగా అనసూయ, సురేష్ నమ్మలేకపోతున్నారు. మంగారావు ఆ చికెన్ హల్వా గిన్నెను తన దగ్గరికి లాక్కొని ఇంకొక స్పూన్ తింటాడు. అబ్బా, భలే ఉందండి, కానీ మధ్యలో ఏదో గట్టిగా తగులుతోంది. యాలకులు దంచకుండా వేశారా? నోట్లో నుంచి ఆ గట్టి వస్తువుని బయటకు తీస్తాడు. అది యాలకులు కాదు, ఒక బంగారు ఉంగరం. అనసూయ అని పేరు రాసి ఉన్న ఉంగరం. అరే అత్తయ్య, మీ ఉంగరం చికెన్లోకి ఎలా వచ్చింది? కోడేవైనా మీ ఉంగరం మింగేసిందా? ఏమో అవని, అయ్యుండొచ్చు. ఏంటి, వంటలో బంగారు నగలు కలుపుతారా? ఇది ఫుడ్ సేఫ్టీ రూల్స్ కి విరుద్ధం. ఇది చాలా డేంజర్. ఒక జడ్జి ప్రాణాలతో చెలగట్టమాడతారా? సార్ సార్ సార్, అది పొరపాటునా? నో ఎక్స్క్యూజెస్. ఈ డిష్ ని డిస్క్వాలిఫై చేయబడుతోంది.
ఆ ప్రైజ్ మనీ క్యాన్సిల్. గెట్ అవుట్. ఉంగరం మాత్రం అనసూయకి విసిరేస్తాడు. అనసూయ ఉంగరం పట్టుకొని ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితిలో, ఉంగరం దొరికింది కానీ 1,00,000 పోయింది. పర్లేదులే అత్తయ్య, పోయింది 1,00,000 కదా, పోతే పోనీండి, దొరికింది కదా మనకి మీ ఉంగరం, మనం సేఫ్. సేఫా? వరాహమూర్తికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాం? వాడికి కావాల్సింది డబ్బు, ఉంగరం కాదు. ఈ ఉంగరం అమ్మినా సగం బాకీ కూడా తీరదు. ఇంతలో వేదిక బయటికి వస్తూ ఉండగా వరాహమూర్తి తన మనుషులతో అక్కడ నిలబడుంటాడు. ఏమా అన్సయ్య, ప్రైజ్ గెలుస్తావు, డబ్బులు ఇస్తావని ఇక్కడికి వచ్చా. చూస్తే సీన్ రివర్స్ అయింది. నాకు డబ్బులు ఇవ్వడానికి ఇంకో 24 గంటల టైం ఉంది. రేపు సాయంత్రం లోపల డబ్బులు ఇవ్వకపోతే ఈసారి మీ ఇల్లు నాదే. మూర్తిగారు దయచేసి. నో మాటలు, ఓన్లీ మూటలు. అత్తయ్య కంగారు పడకండి, రేపు సాయంత్రం లోపు డబ్బులు ఎలా తేవాలో నాకు తెలుసు. మా ఊర్లో మా తాతయ్య ఒక నిధి గురించి చెప్పాడు. అది మన పెరట్లోనే ఉండే ఛాన్స్ ఉంది. నిదా? నీ మొహాలేవే, ఇప్పటికే నీ ఐడియాలతో నా బీపీ పెరుగుతోంది. నమ్మండి అత్తయ్య, రాత్రి కల్లో దేవుడు కనిపించి అనసూయ పెరట్లో తులసి మొక్క కింద తవ్వితే ఆ అదృష్టం తగులుతుంది అని చెప్పాడు. ఆ అదృష్టమా అస్థి పంజరాలా? మనం ట్రై చేద్దాం, పోయేదేముంది, మట్టి తప్ప. సరే, గత్యంతరం లేదుగా, ఇంటికెళ్ళి తవ్వి చూద్దాంలే, ఏ లంకి బిందెలు దొరుకుతాయో లేక పావులు కొడతాయో. అది సాయంత్రం 6 గంటలు. అనసూయ ఇంటి పెరడు. అవని, సురేష్, అరవింద్ గున్నపాలు పట్టుకుని తవ్వడం మొదలెడతారు. అనసూయ టార్చ్ లైట్ వేసి చూపిస్తోంది. అప్పుడేమో అవని, గట్టిగా తగలాలి, గట్టిగా తగలాలి. అరగంట తర్వాత, అత్తయ్య గుణపడికేదో గట్టిగా తగిలింది, టంగని సౌండ్ వచ్చింది అత్తయ్య. లంకె బిందేనా? బంగారం దొరికిందా? త్వరగా తీయండ్రా. సురేష్, అవని కలిసి మట్టిని పక్కకు తీస్తారు. అక్కడొక పాత ఇనప పెట్టె కనిపిస్తుంది. చూశారా, నేనంటే ఏమనుకున్నారు? పెట్టెని పైకి తీస్తారు. అది తుప్పు పట్టిపోయింది. అనసూయ ఊపిరి బిగబెట్టి చూస్తోంది. పెట్టె మూత తెరుచుకుంటుంది. అందులో బంగారం లేదు, డబ్బు లేదు. పాతకాలపు ఫోటోలు, ఒక డైరీ, అలాగే ఒక వింతైన నల్లరాయి ఉన్నాయి. ఏంటిది చెత్త? అనసూయ ఆ డైరీని తీసి చూస్తుంది. పైన మామగారి ఆస్తి వివరాలు అని రాసుంది. ఓరి దేవుడా, ఇది మా మామగారైన అరవింద్ తండ్రి రాసిన డైరీ. ఆయన చనిపోయే ముందు ఆస్తి ఎవరికి రాశారు ఇందులో ఉంటుందా? అప్పుడు అవని ఆ నల్లరాయిని తీసుకొని, అత్తయ్య ఈ రాయి చూశారా? ఇది సామాన్యమైన రాయి కాదు, దీని శనిరాయి అంటారు. ఇది ఎవరింట్లో బయటపడితే వాళ్ళకి అప్పుడే ఆ రాయి చేతుల నుంచి జారి కింద పడుతుంది. అది పగిలిపోతుంది. ఆ రాయి లోపల నుంచి ఒక మెరిసే వజ్రం బయటకొస్తుంది. అందరూ కళ్ళు పెద్దవి చేసి వజ్రాన్ని చూస్తారు. వావ్, వజ్రం దొరికింది, మనం కోటీశ్వరులమైపోయాం. అనసూయ వజ్రాన్ని అందుకోబోతుంది. అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. ఆ వజ్రం ముట్టుకుంటే నీ చేతులు కాలిపోతాయి. అందరూ ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతారు. ఎవరది? అతను ఎవరో కాదు, పని మనిషి మళ్ళీ భర్త ముసలయ్య. అతని చూసి అనసూయ షాక్ అవుతుంది. ముసలయ్యా, నువ్వేంటిక్కడా? ఊర్లో ఉన్నావు గదా? ఆ వజ్రం మా తాతల కాలం నాటిదమ్మగారు. అది ఈ ఇంట్లో ఉందని తెలిసే మళ్ళీ నిప్పనికి పెట్టారు. అది నాది. ఏయ్, ఇది మా పెరట్లో దొరికింది, దొరికిన వాళ్ళదే సొమ్ము. అయితే యుద్ధానికి సిద్ధమవ్వండి. ముసలయ్య విజిలేస్తాడు. గోడల మీద నుంచి రౌడీలు దూకుతారు. అనసూయ వణికిపోతూ, ఓసి అవనే, దేవుడు నీది చూపించాడు గాని కాపలాక దెయ్యాలు కూడా పంపించాడే, ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? చీపురు కట్టు అందుకొని అవని, అత్తయ్య మీరు వజ్రాన్ని పట్టుకొని బీరువాలో దాక్కోండి, వీళ్ల సంగతి నేను చూసుకుంటా. తింగరి కోడలు కరాటే స్పెషల్ చూపిస్తా. మరి నిజంగా అవని ఫైట్ చేయగలిగిందా? ఆ వజ్రాన్ని నిజమైందేనా లేక ఇంకో మలుపేమన్నా ఉందా? ముసలయ్య వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు తెలుసుకోవాలంటే చివరి ఎపిసోడ్ చూడాల్సిందే.